నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి యువగలం ముగింపు యాత్ర ఏదైతే ఉందో పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయాలను అయితే మలుపు తిప్పేటువంటి యాత్రగా చూడొచ్చు. అదేవిధంగా ఆ యాత్రకు సంబంధించి ముగింపు సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించి దాదాపు 5 లక్షల మంది టీడీపీ జనసేన శ్రేణులు అయితే ఈ సభకు హాజరైనట్టు తెలుస్తూ ఉంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలానికి సంబంధించి పోలిపల్లిలో జరిగినటువంటి ఈ యువగలం ముగింపు యాత్ర ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాలను అయితే ఆకర్షించిన పరిస్థితి ఉంది. నారా లోకేష్ 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి పాదయాత్ర ముగింపు సభనైతే ఏర్పాటు చేసి ఈ సభకి ప్రత్యేక అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సభలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులతో పాటు జనసేన పార్టీ శ్రేణులు కూడా హాజరైన పరిస్థితి ఉంది. అయితే ఈ సభకు సంబంధించి అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ ముగ్గురు కూడా సభ మీద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ముగ్గురిని చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు త్రిమూర్తులను చూస్తున్నట్లు ఉందంటూ వారి అభిప్రాయాలు అయితే సోషల్ మీడియాలో అయితే వారి అభిప్రాయాలు అయితే షేర్ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సభకు సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా హిందూపురం శాసనసభ్యులు టీడీపీ సీనియర్ నేత నందమూరి బాలకృష్ణ ఈ సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ సభతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి అయితే ఖరారైంది అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. దాదాపు 5 లక్షల మందికి పైగా ఈ సభకైతే హాజరైనటువంటి పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దగ్గరగా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపు 60కి పైగా స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చేటువంటి పనిలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడింది. ఒక నియోజకవర్గంలో చెల్లనటువంటి అభ్యర్థి ఇంకొక నియోజకవర్గంలో ఏ విధంగా చెల్తాడు అనేటువంటి చర్చ అయితే అటు గ్రామాల్లో కూడా మొదలైంది. ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి, స్థానికుడిగా ఉన్న వ్యక్తే అభివృద్ధి చేయని పరిస్థితుల్లో స్థానికేతరుడిగా వెళ్ళి వేరే నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచే అవకాశాలు అయితే ఏమాత్రం లేవనేటువంటిది అయితే అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటికే తను ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక నివేదిక అయితే తన దగ్గర ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ నివేదికలో భాగంగానే వ్యతిరేక ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని ఎంతో కొంత తగ్గించాలి అనేటువంటి దిశగా ఆ నియోజకవర్గంలో అనేక మార్పులు చేర్పులు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పొలిటికల్ ట్రాన్స్ఫర్లు ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రాన్స్ఫర్లు ఏదైతే చూస్తే తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా దాదాపు 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులను అయితే పొలిటికల్ ట్రాన్స్ఫర్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలని కొన్ని చోట్ల ఎంపీలుగా పోటీ చేపిస్తున్న పరిస్థితి ఉంది, ఎంపీలను కొన్ని చోట్ల ఎమ్మెల్యేలుగా పోటీ చేపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ కనుక పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి దగ్గరయ్యారని చెప్పొచ్చు. అటు టీడీపీ జనసేన పార్టీ విజయ పరంపరగా కొనసాగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మొత్తానికి నారా లోకేష్ యువగలం ముగింపు సభ ఏదైతే ఉందో ఆ సభ ద్వారా టీడీపీ జనసేన ఐక్యత ఏదైతే ఉందో ఆ ఐక్యతను చాటి చెప్పేటువంటి సభగా అయితే ఈ సభ చరిత్రలో అయితే నిలవనుంది.